మామ ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది మన మదన్పల్లిలోని అత్యంత బిజియెస్ట్ స్ట్రీటు, అత్యంత బిజినెస్ జరిగే స్ట్రీటు. మామూలుగా ఫెస్టివల్స్ కానీ పండగలు కానీ ఏవైనా వచ్చినాయంటే సందడిగా ఉంటుంది. ఫుల్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే చాలా రోజులుగా వ్యాపారాలు లేక ప్రస్తుతం చూడండి దీపావళి ఒక 2-3 రోజులు పెట్టుకొని కూడా జనాలు లేక కస్టమర్లు రాక ఎలా బోసిపోయి ఉందో. వీటన్నిటికీ ఒక కారణం ఆన్లైన్ షాపింగ్ అయితే, మరో పక్క మన మదన్పల్లిలో మరెక్కడా లేని విధంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. ఇంకో విధంగా చూసుకుంటే వ్యాపారస్తులు ఒకరిని చూసి ఒకరి మీద ఒకరు పోటీతో అనేక ఆఫర్లు, అనేక డిస్కౌంట్ల పేరుతో ఒకరి వ్యాపారాన్ని మరొకరు దెబ్బ తీసుకుంటున్నారు. పండగలకి, ఫెస్టివల్స్ కి ఆర్ఆ స్ట్రీట్ లో షాపింగ్ చేయాలంటే మన మదన్పల్లి వాళ్ళందరికీ అదొక వైబ్. లోకల్లో ఉండే షాప్స్ లో లోకల్లో ఉండే వాళ్ళు కొనకుండా బయట ఎక్కడో కొనడం వల్ల మన డబ్బంతా బయట వెళ్ళిపోతా ఉంది. లోకల్లో ఉండే ఒకరికి కనెక్షన్ ఉంటుంది. ఈ బిజినెస్ జరిగిపోతే ఆడు మీ షాపుకు రాడు, మీ బిజినెస్ జరిగిపోతే మీరు ఇంకో షాపుకు వెళ్ళరు. ఇలాగా ప్రతి ఒక్కరికి బిజినెస్ లాస్ అనేది జరుగుతా ఉంది. పేద స్టెప్ వచ్చినావు లేరా, మేము ఆన్లైన్ లోనే కొంటాం, మాకు అక్కడే తక్కువ రేటుకు వస్తుంది, మాకేం నష్టం లేదు అనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేశారు. బిజినెస్ లేకపోతే షాప్స్ కి రెంట్ ఎలా కడతారు, ఇళ్లకు అద్దెలు ఎలా కడతారు, కరెంటు బిల్లులు ఎలా కడతారు, కొత్త వస్తువులు ఎలా కొంటారు, కొత్తగా ఇళ్ల నిర్మాణాలు ఉండవు, పరిశ్రమల నిర్మాణాలు ఉండవు, పని ఉండదు, జాబ్స్ ఉండవు, అన్ని డమాల్. మన లోకల్ బిజినెస్ తోనే ప్రతి ఒక్క దానికి కనెక్షన్ ఉంది మామ. ఈ బిజినెస్ గన పడిపోతే అన్ని డమాల్ మామ.